వదల బొమ్మాలి వదుల అరుంధతి మూవీ చూసే ఉంటారు కదా. పశుపతిని ఏ విధంగా పెట్టి ఉంచుతారో అదే విధంగా కూరగాయలని వారం రోజుల నుండి బాగా మగ్గనిచ్చారు. అది మగ్గిన తర్వాత ఏముంటుంది, వాసన వచ్చేస్తుంది. వాసన వస్తుంది కదా, ఆ వాసన భరించాలి మరి టాస్క్ కంప్లీట్ చేయాలంటే. అందుకు శాలిని అమన్ సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఆ వాసన భరించారు, టాస్క్ కంప్లీట్ చేశారు. కానీ అందులో శాలిని అయితే కొంచెం ముందుగా వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేస్తుంది అన్నట్టు వాసన భరించి అందులో ఉన్న కార్డు తీసుకుంటది. ఒక లాక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని తొందర తెలుసుకొని ఓపెన్ చేస్తుంది, అందులో ఉన్న డ్రింక్ తాగిస్తుంది అన్నట్టు. ఇక్కడ అమ్మని మాత్రం ఇక తనకి లాక్ తీయలేడు అన్నట్టు. శాలిని గెలిచింది, శాలిని సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఇచ్చేసారు. అదేంటి అంటే, వామ్మో, బ్రేకప్లు, లవ్ అంటూ వాడి గురించి అడిగేస్తారు చూడండి. ఎక్కడ చూడు బ్రేకప్లు అన్నట్టు అందరు కలిసి నేను నేను అన్నట్టు వాళ్ళ స్టోరీలు అన్నట్టు చెప్పేసుకోపోతారు. కానీ ఇక్కడ నలుగురు వస్తారు. బ్రేకప్ అయిన వాళ్ళతోటి మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం మీరే కాల్ చేసి నాది తప్పని మీరే ఒప్పుకోవాలి అని చెప్తారన్నట్టు. కానీ వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ నాదే తప్పు అనుకొని మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే కాల్ చేసి మాట్లాడాలంటే ఎంతైనా డేర్ ఉండాల్సిందే, గట్స్ ఉండాలి మరి. నలుగురు అయితే వస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే, లక్కు అంటే ఏంటి అనేది ఇక్కడ తేలిపోయింది అన్నట్టు. ఎవరికి ఏది రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ నలుగురు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. కానీ వీళ్ళందరూ బెల్లు పట్టుకున్నారు, గంట మోగించారు, కానీ ఫోన్ కాల్ మాత్రం మోగలేదు అన్నట్టు. మోగింది కానీ లిఫ్ట్ చేయలేదు. చివరిలో శ్రేష్ఠి వస్తుంది. తన బ్యాడ్ లక్ ఏంటంటే ముందు నుంచి బెల్ అనేది తనకు దొరకలేదు, చివరిలో కూడా దొరకలేదు. కానీ అక్కడ వాళ్ళకు ఫోన్ బెల్ అనేది మోగినా వాళ్ళు ఎత్తలేదు. ఇక్కడ శ్రేష్ఠికి మాత్రం గంట దొరకకపోయినా తనకి మాత్రం లక్కు దొరికింది అన్నట్టు. ఫోన్ చేసింది, మాట్లాడింది, నాది తప్పు అని చెప్పేసింది, చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. కానీ మాత్రం అక్కడ వర్కౌట్ అవ్వలేదు. కానీ తంత పూల బుట్టలు పడ్డట్టు ఆ ఒక్క ఫోన్ కాల్ తోటి తను వచ్చేసి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి రెడీగా ఉందన్నట్టు. తన లక్ ఇది, రాసి పెట్టుంటే ఏదైనా జరుగుతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి బావి, హెయిర్ కట్, తర్వాత వచ్చేసి ట్యాటూ వేయించడం ప్రతి ఒక్కరు వచ్చారు. కానీ అమ్మాయిలు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి అబ్బాయిలను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మాత్రం బెల్ ఆప్షన్ అన్నట్టు. ఇక్కడ ఎవరైతే బెల్ ఫస్ట్ ముట్టుకుంటారో వాళ్ళకి ఆప్షన్. ఇక్కడ కూడా అబ్బాయి ట్యాటూ ఏంది నీ బతుకు అన్నాడు. ఈ వర్డును ట్యాటూ లాగా వేయించుకోవాలన్నట్టు. కానీ దీనికోసం కూడా డేట్ చేశారు చూడండి, నిజంగా గ్రేట్ అన్నట్టు. హేమంత్ వెంకటేష్ ఇద్దరు వస్తారు. కానీ ఇక్కడ కూడా నిజంగా తన లక్ అంటే లక్కే ఉందనుకోవాలి. హేమంత్ వెంకటేష్ ఇద్దరు కూడా ఎగ్జిట్ ఎంట్రీ అనేది కార్డ్స్ ఉంటాయి. ఎవరు ఏది ఓపెన్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ ఎంట్రీ ఉంటుందా లేదా ఎగ్జిట్ అయిపోతారా అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఎగ్జిట్ తీసారు. వాళ్ళిద్దరికి కలిసి మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు, బురద టాస్క్ అన్నట్టు. ఆ బురదలో కూడా కార్డ్స్ ఉంటాయి. ఎవరికైతే గ్రీన్ కార్డు దొరుకుతుందో వాళ్ళైతే మళ్ళీ గేమ్ నెక్స్ట్ టాస్క్ ఆడడానికి వీలుంటుంది. దొరికిన వారికి వాళ్ళు ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవాలి ఇంటికైతే. ఇక్కడ కూడా ఏ మందికి నిజంగా లక్ కుదిరింది అన్నట్టు. గ్రీన్ కార్డ్ దొరుకుతుంది, తనైతే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి అయితే ఆడుకోవడానికి తనకి అవకాశం లభించింది. ఇక తనైతే వెంకీ ఉంటాడు కదా, తనైతే ఇంటికి వెళ్ళిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి కొంతమందిని కూడా సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు 6 మెంబర్స్ దాకా సెలెక్ట్ అయిపోయారు. మిగతా మెంబర్స్ ని కూడా సెలెక్ట్ చేస్తారు అన్నట్టు. మరి మరిన్ని వీడియోతో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.